ఈ డాండ్రఫ్ అనేది తల చర్మ సమస్యేనా? లేకపోతే ఈ స్కిన్ గురించి ఎక్కువగా పొడి బారడం ఇవంటివి ఉంటారు కదా! దాంట్ల గురించి ఎక్కువగా వస్తుందంటారా? డాండ్రఫ్ అనేది ఇక్కడ యాక్చువల్లీ డ్రై స్కాల్ప్ కాదమ్మా. ఇట్స్ యాక్చువల్లీ గ్రీజీ స్కాల్ప్. సో జిడ్డు కణాల యాక్టివిటీ ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో దాని మీద ఒక కైండ్ ఆఫ్ ఫంగస్, ఒక మైల్డ్ ఫంగల్ గ్రోత్ అనేది ఉంటుంది. దానివల్ల డాండ్రఫ్ వస్తుంది. డాండ్రఫ్ అనేది పొట్టులాగా రావచ్చు, చిన్న కురుపుల్లాగా కూడా రావచ్చు, ఇచ్చీ స్కాల్ప్ లాగా కూడా ప్రెజెంట్ అవ్వచ్చు. సో ఇక్కడ డాండ్రఫ్ కంట్రోల్ రావాలి అంటే ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ డ్రై స్కాల్ప్. యాక్చువల్గా అది గుర్తుపెట్టుకోవాలి. ప్రతిదీ పొట్టు వచ్చింది డ్రై స్కాల్ప్ కాదు. గ్రీజీ స్కాల్ప్స్లో కూడా పొట్టు వస్తూ ఉంటుంది. సో డాండ్రఫ్ కంట్రోల్ మనకి ఇక్కడ కావాలి అంటే ఆ ఫంగల్ కంట్రోల్ అనేది ఫస్ట్ స్టెప్. ఆయిల్ కంట్రోల్ అనేది కూడా కావాలి. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ వుడ్ బి లైక్ హెయిర్ వాష్. వారానికి 2 లేదా 3 సార్లు హెయిర్ వాష్ చేస్తే ఆ గ్రీజ్ అనేది, జిడ్డు అనేది తగ్గుతుంది. కాబట్టి డాండ్రఫ్ వచ్చే ఆస్కారం బాగా తగ్గుతుంది. అండ్ యాంటీ ఫంగల్ ఏజెంట్స్ ఎదర్గా టాబ్లెట్ పరంగా కానీ షాంపూస్ పరంగా మెయింటెనెన్స్ కోసమని కంటిన్యూగా వాడుతూ ఉంటే ఆ డాండ్రఫ్ తిరిగి రావడం అని తగ్గుతుంది. డాండ్రఫ్ తగ్గితే ఇచ్చింగ్ తగ్గుతుంది. ఇచ్చింగ్ దాంతోపాటు మళ్ళీ హెయిర్ లాస్ తగ్గడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. వీటికి సపరేట్ ఏదన్నా ఆహారం పద్ధతులు, డైట్లు ఇలాంటివి పెట్టుకుంటే కొద్దిగా మరీ ఎక్కువ డిపెండెన్స్ షాంపూల మీద, వాటి మీద, మందుల మీద వేయకుండా ఈ వేలో వెళ్ళే పద్ధతి ఉంటుందా? అంటే మీకు జిడ్డు కణాల యాక్టివిటీ ఎక్కువగా ఉన్నప్పుడు క్లీన్, చేతులు జిడ్డుగా ఉంటే కడుక్కోకపోతే జిడ్డు పోదు కదా. సింపుల్ యాజ్ దట్. స్కాల్ప్ కూడా వాష్ చేయడం ఐడియలీ 2 to 3 times a week ఫర్ ఎ గ్రీజీ స్కాల్ప్. జిడ్డు తత్వం ఎక్కువ ఉన్న వాళ్ళకి, అందరికీ అనట్లేదు నేను. తక్కువగా ఉన్న వాళ్ళు వారానికి 2 సార్లు చేసినా మేబీ ఎవ్రీ 5th డే అలా ఒకసారి చేసుకున్నా కూడా సరిపోతుంది. ఇంకొకటి డాండ్రఫ్ టెండెన్సీ ఉన్నవాళ్ళు, జిడ్డు కణాల యాక్టివిటీ ఎక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే మనం తినే ఫుడ్లో ఎక్కువగా డైరీ ప్రోడక్ట్స్ అంటే హోల్ మిల్క్ ఎక్కువగా తీసుకోవడం, మైదా ఒకటి, ఆయిలీ ఫుడ్ ఎక్కువగా డీప్ ఫ్రైడ్ కానీ ఆయిల్ ఎక్కువగా వేసుకున్న ఫుడ్స్, షుగర్స్ ఇవి తీసుకున్నప్పుడు కూడా మన ఆయిల్ గ్లాండ్ యాక్టివిటీ కొంచెం స్టిమ్యులేట్ అవుతుంది, జిడ్డు తత్వం పెరుగుతుంది, మళ్ళీ డాండ్రఫ్ పెరుగుతుంది. సో అలా దాన్ని అవాయిడ్ చేస్తే ఆయిల్ గ్లాండ్ యాక్టివిటీ తగ్గితే డాండ్రఫ్ తగ్గే ఆస్కారం కూడా ఉంటుంది. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.